నమస్తే, నేను మీ తేజ. ఇక నుంచి పోలీసులు బొట్టు పెట్టుకోకూడదంట. పోలీసులు బొట్టు పెట్టుకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటుంది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రీసెంట్గా బీహార్ డీజీపీ ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మాన్యువల్ నియమాల ప్రకారం అంటే మతపరమైన ఇటువంటివి ఏమి కూడా పాటించకూడదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు కూడా రీసెంట్గా ఆయన బయటికి జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ఆయన పైన పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ బొట్టు గురించి చాలా ఇష్యూ అయింది. ముఖ్యంగా ఈ లెన్స్ కార్ట్ ఈ సంస్థ దగ్గర ఏదైతే డ్రెస్ కోడ్ పాలసీని పెట్టారో, అంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ బొట్టు పెట్టుకోకూడదని అట్లాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు సుమారుగా ఒక్క రోజులోనే 4,500 కోట్లు వాళ్ళకి నష్టం వచ్చింది. సో దీంతో ఇప్పుడు చాలా మంది పెద్ద ఎత్తున డీజీపీ వినయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకసారి క్లియర్గా మాట్లాడదాం. అంటే అతను ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడారు, దీని వెనక ఉన్న కోణం ఏంటి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. పోలీసులు లుక్ మార్చడానికి డీజీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకు అందులో ఏముంది అంటే ఇకపై పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నుదుట్న తిలకం, చందనం వంటి ఎలాంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదని, ఇది పోలీస్ మాన్యువల్ నియమాలకు విరుద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కేవలం ఇదొక్కటే కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసులు తప్పనిసరిగా టోపీ, బెల్ట్ ధరించాలి. ఇవి లేకపోతే యూనిఫామ్ అసంపూర్తిగా ఉన్నట్లే పరిగణిస్తామని డీజీపీ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మితిమీరిన మేకప్ వేసుకోకూడదని ఆదేశించారు. అలాగే పోలీసులు బలగాల్లో వ్యక్తిగత గుర్తింపు కంటే ప్రభుత్వ గుర్తింపుకే ప్రాధాన్యత ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇక యూనిఫామ్ వేసుకుని రీల్స్ చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా కఠినంగా నిషేధం అంటూ కూడా మాట్లాడారు. ఇది ఒకవేళ అలాంటివి కనుక చేస్తే ఇది శాఖపరమైన గోప్యతకు, ప్రతిష్టకు భంగం కలిగిస్తుందంటూ కూడా ఆయన ఈ రకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారో దాని తర్వాత హిందూ సంఘాలు అలాగే కొంతమంది నెటిజన్స్ ఆయన పైన ఎలా కామెంట్స్ చేశారనేది ఒకసారి క్లియర్గా చెప్తా. సో ఎప్పుడైతే డీజీపీ ఆదేశాలు సంచలనంగా మారడంతో ఇటు హిందూ సంఘాలు, కొంతమంది నెటిజన్లు కూడా దీనిపైన రకరకాలుగా స్పందించారు. పోలీసులు నిజాయితీని తిలకం నిర్ణయిస్తుందా, అవినీతి ఏమైనా చందనం పూసుకుని వస్తుందా, లేదంటే మరికొందరు యూనిఫామ్లో క్రమశిక్షణ ఉండాల్సిందే, కానీ పోలీస్ స్టేషన్లో ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకోవచ్చు కదా, దానివల్ల ఏమైనా లంచాలు తీసుకోకుండా ఎఫ్ఐఆర్లు రాస్తారేమో అంటూ కొంతమంది ఈ రకంగా కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ఒక యూజర్ అయితే డీజీపీ గురించి మాట్లాడుతూ, మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, అది యూనిఫామ్ నిబంధనలోకి వస్తుందా అంటూ ఆయన కూడా అతని పైన ఎగతాళి చేసే రకంగా మాట్లాడు. సో అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే హిందూ సాంప్రదాయాల గురించి చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులే చాలా చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని నిబంధనలు పాటించాలంటూ కూడా మాట్లాడుతున్నారు. కేవలం ఈ హిందూ మతాన్ని టార్గెట్ చేసే కొన్ని నిబంధనలు తీసుకొస్తున్న, ఇతర మతాలకి అటువంటి నిబంధనలు ఏమి కూడా లేవు. సో రీసెంట్గా లెన్స్ కట్ కావచ్చు, ఇప్పుడు ఈ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవి ఖచ్చితంగా చాలా ధూమనం రేపుతున్నాయి. దీంతో హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే బొట్టు పెట్టుకుంటారో అది ఎందుకు పెట్టుకుంటారో అనే దాని గురించి కూడా చెప్తాం. దాన్ని ఆజ్ఞ చక్రం అంటారు. చందన్, ఏదైతే చందనం పెట్టుకుంటారో అది చల్లదనానికి, అలాగే శాంతికి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే కుంకుమ శక్తి, అలాగే మంగళం, అలాగే విభూతి. చాలా మంది శివభక్తులు కావచ్చు, వారందరూ కూడా విభూతిని ఎక్కువగా
పెట్టుకుంటా ఉంటారు. సో, భక్తి వైరాగ్యం. సో, ఈ రకంగా చాలామంది బొట్టు అంటారు, తిలకం అంటారు, చందనం అంటారు, సింధూరం అంటారు. చాలామంది కూడా ఈ హిందూ సాంప్రదాయాల్ని పాటించే వారందరూ కూడా ఈ రకంగా పెట్టుకుంటారు. సో, అది కాస్త పోలీసులు పెట్టుకోకూడదంటూ కూడా ఈయన కొత్తగా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో, దీంతో అతని పైన చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు. బీహార్‌లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఇప్పుడు అతని పైన ఉంది. సో, మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇటువంటి నిబంధనలు పోలీసులకి ఉండాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ.